రైట్. సో రాజానాయక్ గారు, అందరు పార్టీ నాయకులు అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారము, అలాగే దిలీప్ గారు చెప్తున్న ప్రకారం అయితే డెఫినెట్గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అది అప్పటి ప్రభుత్వం అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ ఒత్తిళ్ల వల్లే జరిగింది అనేది అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఒకటి, ఇలాంటి నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే వ్యక్తిగత సమాచారం బయటికి రావటము ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదు. ఒకటి అయితే నిజంగా మీరు ఇందాక అన్నట్టు జరగకపోతే, దీంట్లో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎందుకు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్టు? ఒకటి రెండు విషయాలు చెప్తా. అది ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ రెండు కూడా తాను స్వతంత్రంగా వ్యవహరించి జరిగిందేంది అసలు ఏందనేది పబ్లిక్ ముందు పెట్టాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా కావాలని చెప్పేసి కుట్రకోణంలోనే చూడడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఒకటి రెండు ఇంకో విషయాలు చెప్తాను. ఒకవేళ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండే ఈ రాజకీయ ప్రేరేపణ లేకపోతే రాజకీయ ప్రకటనలు లేకపోతే రాజకీయ నాయకులు పోయి కంప్లైంట్ చేయడం ఏదైతే ఉందో, సేమ్ ఉదాహరణలు మీకు కొన్ని చెప్తా. ఏంటంటే 2021 జూలై 19 నాడు రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే, పెగాసస్ ద్వారా నా ఫోన్ మొత్తం కూడా వింటున్నారు, పెగాసస్ ద్వారా నా ఫోన్ మొత్తం వింటున్నారు, మోడీ గారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి చెప్తాడు. 2022 జనవరి 29 నాడు ఏం చేస్తాడంటే, ఆయన ఎక్స్లో డైరెక్ట్ ఆయన ట్విట్టర్లో, అంటే ఎక్స్ అంటే ట్విట్టర్, ఆ ఎక్స్లో ఆయన ఏం చేస్తారంటే పెగాసస్ ద్వారా భారతదేశంలో సంబంధించినటువంటి జడ్జీలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కాంగ్రెస్కి అగెనిస్ట్గా ఉన్నటువంటి నాయకులది మొత్తం కూడా మోడీ గారు ఫోన్ ట్యాపింగ్లో నిమగ్నమై ఉన్నారు అని చెప్పేసి ఆయన్నే మాట్లాడారు. ఎప్పుడు అది 2022 జనవరి 29. ఇంకో విషయం వస్తుంది, మొన్న రీసెంట్గా అంటే 2 సంవత్సరాల కిందట 2023 అక్టోబర్ 31 నాడు నా ఫోన్ హ్యాక్ అయింది, ఐఫోన్ హ్యాక్ అయిపోయింది, నా ఫోన్ మొత్తం కూడా ఆయన వింటున్నాడు మోడీ గారు అని చెప్పేసి చెప్తున్నాడు. అదేవిధంగా 2023 జూన్ 1 నాడు భారతదేశంలో కాదు మాట్లాడింది ఆయన, వాషింగ్టన్ డీసీలో వ్యాపారవేత్తలతో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఏమన్నారంటే, నరేంద్ర మోడీ గారు నా ఫోన్ మొత్తం హ్యాక్ చేసిర్రు, నాదే కాదు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ట్రెజరరు, మా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే నిధులు ఇస్తున్నారో లేకపోతే పార్టీ బలోపేతానికి ఇచ్చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు కూడా వింటూ వాళ్ళు మాకు నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు మోడీ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. రెండోది నేను ఇంకో విషయం చెప్తాను, ఇది ఎవరు అండి, కాంగ్రెస్ అగ్రనాయకత్వమైనటువంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మరి దీనిపైన కూడా మొత్తం విచారణ జరగాలి. ఐఎమ్ కమింగ్ టు ద నెక్స్ట్. 2020 సంవత్సరంలో రాజస్థాన్ ఫోన్ ట్యాపింగ్ కేసు అవుతుందండి, చాలా పెద్ద కేసు అయింది. ఎవరైతే అక్కడ 2020లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఆయన నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో, బీజేపీ నాయకుడు డైరెక్ట్ గా ఆయన చెప్పారు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నా ఈ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఖచ్చితంగా అశోక్ గెహ్లాట్ గారి పైన విచారణ చేపట్టాలి, మేము ఏ కార్యక్రమం చేసినా ముందు తెలుస్తుంది ఆయనకి అని చెప్పేసి ఒకవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి 2024-25 ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం సిద్ధరామయ్య గారు కర్ణాటకలో ఉన్నారో, ఇప్పుడు బీజేపీ వాళ్ళు రోజు అదే పనిలో ఉన్నారు. ఏమని పనిలో ఉన్నారు, సిద్ధరామయ్య, డికే శివకుమార్ గారు మా ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేస్తున్నారు, ఆ ట్యాపింగ్ లో మొత్తం కూడా మా వాళ్ళు ఉన్నారు, మా మీద మా నిఘా మొత్తం తెలిసిపోతుంది, మా పార్టీ యాక్టివిటీస్ తెలుస్తున్నాయి, మాకు సంబంధించిన నిధులు మొత్తం తెలుస్తున్నాయని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అస్సాం ప్రభుత్వం ఉందో, అస్సాం ప్రభుత్వంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే హేమంత్ బిశ్వ శర్మ చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడు 2024 సెప్టెంబర్ 31వ తేదీ నాడు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. అంటే నేనేమంటున్నా అంటే, భారతీయ జనతా పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా, కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా, బీజేపీ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా, వీళ్ళందరూ విచారణ చేయమని చెప్పండి. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసిండు, ఇక ముఖ్యమంత్రి వేల ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఎవరు చెప్పారు మీకు వేల ఫోన్ ట్యాపింగ్ చేసిరని? కోర్టు చెప్పిందా? మీకు చేస్తున్నటువంటి సిఐడి వాళ్ళు చెప్పిర్రా, సిబిఐ వాళ్ళు చెప్పిర్రా, ఇప్పుడున్నటువంటి విచారణ అధికారి చెప్పిరా? ఏ హక్కుతోటి చెప్తున్నారు మీరు? ఏం హక్కు ఉందని చెప్తున్నారు మీరు? అంటే మీకు ఏ రకంగా, అంటే మీరు వచ్చే ఊహాగానాల పైన దిలీప్ కుమార్ గారు మాట్లాడటము, లేకపోతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడటము, బీజేపీ నాయకులు మాట్లాడటము, నేనేమంటున్నా అదే కాంగ్రెస్ అగ్రనాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, దానిపైన ఎందుకు మీరు మాట్లాడలేదు? మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీల్ ట్యాపింగ్ చేసింది గుర్తొస్తుంది, మరి ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అశోక్ గెహ్లాట్ మరి మీరెందుకు బీజేపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఆరోపణలు ఉన్నారు, వాళ్ళపైన ఎందుకు కమిషన్ వేయలే, వాళ్ళని ఎందుకు ఇంట్రాగేషన్ చేస్తలేరు?
అంటే మీకు ఒక న్యాయం, ఇంకొకరికి న్యాయమా? మీరు ఏదైనా యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని లూటీ చేయొచ్చు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో మీరు అధికారంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, ఇక్కడ చేయకూడదా? అంటే హైదరాబాద్ లో నేర నియంత్రణ జరిగితే అంటే మాకేం సంబంధం అండి ఆ పరిపాలన కేసు? నేనేమంటున్నా అంటే ఇది భారతదేశంలో రాజ్యాంగంలో 1880 టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టిన దాని కొరకు నేర నియంత్రణ విభాగం భారతదేశ అత్యున్నత రా ఏదైతే ఉందో రా చీఫ్ సంబంధించింది, అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి విధి. అంటే భారతదేశంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి కుమ్ములాటలకు కానీ సంఘ విద్రోహక శక్తులకు కానీ లేకపోతే భారతదేశంలో అల్లర్లకు సృష్టించే ప్రయత్నం చేస్తున్నా కానీ విదేశీ మారక నిల్వలు ఏవైతే ఇక్కడ దేశాన్ని కుటిల ప్రయత్నాలు చేసి దేశాన్ని యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూసినా కానీ దేశంలో ఉగ్రవాదుల కుట్రకోణంలో కానీ లేకపోతే నేర నియంత్రణ జరిగితే ఇవన్నీ చేయాల్సినటువంటి పని అది దేశం కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఎవరైతే ఇందాక దిలీప్ కుమార్ గారు చెప్పారు, కేంద్ర హోంశాఖ సెక్రటరీ రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. మీరు నేను రాజకీయ నాయకుడు చెప్తే జరిగితే దానిపై చట్టం తీసుకోండి. ఒకవేళ నేనేమంటున్నా, ఒకవేళ నిజంగానే తప్పు జరిగి ఉంటే నేను ఇందాక మాట్లాడుతున్నారు మా మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు ఏమన్నట్టు వైఎస్ షర్మిల గారు ఆడబిడ్డ కాదా? ఎవరు కాదన్నారు ఆడబిడ్డ అని? వైఎస్ షర్మిల గారు ఆనాడు మరి వైవి సుబ్బారావు గారు చెప్పి పోయినప్పుడు ఏ గుడ్డిగారు పనులతో మీద ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు? ఆనాడు ఆమె ఒక పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్రంలో హాట్ ఫుడ్ చేస్తా అని చెప్పేసి ఇక్కడ షో నడిపించి చంద్రబాబు నాయుడు గారు మోచేతి నీళ్లు తాగి మరి ఎందుకు ఇక్కడ మరి ఆ రోజు నిజంగా ఆయనకు వైవి సుబ్బారావు గారు చెప్తే ఎందుకు ఆనాడు కంప్లైంట్ ఇవ్వలేదు? ఈ రోజు లేచిందా నిద్ర? అంటే ఒక కుంభకర్ణుడి నిద్రపోయి ఈ రోజు లేచి కావాలని కేసీఆర్ గారి పైన ఇంకొకరి పైన లేకపోతే గురు దక్షిణ ఎత్తనైనా అక్కడ వైఎస్ జగన్ కి బదనాం చేయాలి, ఇక్కడ వచ్చేసి కేసీఆర్ గారికి బదనాం చేయాలని ఈ రోజు గుర్తొచ్చిందా నీకు? ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ జరుగుతున్నప్పుడు నువ్వు ఒక రాష్ట్రంలో ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ సోయి జ్ఞానం లేదా? ఈ జ్ఞానం ఉండాలి, సోయి ఉండాలి కదండి. నేను ఏమంటున్నా అంటే ఒక జ్ఞానం ఉండాలి కదా. మీకు వైవి సుబ్బారావు గారే ఫోన్ వినిపిస్తున్నప్పుడు ఎస్ నీవెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకు నా యొక్క ఫోన్ వింటున్నారు, ఇగో నాకు ఈ రకంగా సమాచారం వచ్చిందని ఎందుకు చెప్పలేదు? సో నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత కేసులు. దీంట్లో ఒకవేళ నిజంగానే ఉంటే మీరే అధికారంలో ఉన్నారు. ఎస్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు కమాన్ యాక్షన్ తీసుకోండి. మీరే అధికారంలో ఉన్నారు మోడీ గారు. ఒకవేళ నిజంగా మీ రాష్ట్రాల్లో మీ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లో మీ ముఖ్యమంత్రులు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళపైన చర్య తీసుకో. లేదు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తలేము, మేము మంచిగా ఉన్నాము, మేము అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థనే పెట్టలేదు అని చెప్పమని చెప్పండి. ఆ ఎస్ఐబి తీసేయమని చెప్పండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ తీసేయమని చెప్పండి. మాకేంటండి? అధికారంలో ఉన్నారు, నిజంగా అధికారం దుర్వినియోగం జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవకాశం మీకుంది, తీసుకోండి, పబ్లిక్ ముందర పెట్టండి అంటున్నాం. నీకు ఏమీ లేవు, సంవత్సరంన్నర అయింది అధికారంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ నిజంగానే ఉంటే ఎందుకు ఇంకా సాక్ష్యాలతో మీరు కోర్టులో ప్రవేశపెట్టలేదు? ఎందుకు మీరు నిద్ర లేచినప్పుడు మీరు ప్రజలలో వైఫల్యం చెంది ప్రజలు మొత్తం మిమ్మల్ని చీకొట్టినప్పుడు కావాలని ఒక కేసు పైకి తీసుకురావడం, కావాలని దానికి మభ్య చేయడానికి ఆ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టే సమయానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలో రానిచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఏదో ఒక బురద చల్లి పబ్లిక్ అటెన్షన్ ని డైవర్షన్ చేయడానికి ఈ పాలిటిక్స్ ఎందుకు అంటున్నా. నేను అందుకొరకే ఏమంటున్నా అంటే చట్టం మీ చేతిలోనే ఉంది, మీకు ప్రజలు మొత్తం కూడా అధికారం ఇచ్చిర్రు. నిజంగా తప్పు జరుగుంటే లెట్స్ గో. నేనేమంటున్నా అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజల్లో కూడా లేదు మేము తప్పు చేసినాం కావాలని రాజకీయ కోణంలో మాట్లాడమని సారీ చెప్పమను. నేను అందుకొరకు ఏమంటున్నా అంటే ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసినా ఏది చేసినా అధికారి, ఒకవేళ అధికారి అయితే ముఖ్యమంత్రి గారు ఫోన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ట్యాప్ చేయరు, మంత్రులు తీసుకొని మంత్రులు ట్యాప్ చేయరు. నేనేమంటున్నా అంటే ఏ రాష్ట్రంలో తీసుకున్నా, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, లేకపోతే పక్కన ఉంటే రాజస్థాన్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఢిల్లీ కావచ్చు, లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులే కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పాలనలో ఉన్న బీజేపీ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎవరు ఎక్కడ కూడా చట్ట విరుద్ధంగా చేస్తే వాళ్ళకి శిక్ష పడాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ మీరు రాజకీయంగా రాజకీయ ప్రేరేపితంగా మీరు పిసిసి అధ్యక్షుడు వచ్చి కంప్లైంట్ పెడతాడు, ఒక పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఆయన కంప్లైంట్ పెడతాడు నాదైందని. లేదు సామాన్యులు ఎవరు వచ్చిరండి, నేను ఇందాక కూడా చెప్పిన ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఈ కేసులో? మీరే ముఖ్యమంత్రి, మీరు హోంశాఖకు సంబంధించి రివ్యూ చేయండి, ఎంతమంది ఉన్నారు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, ఎంతమంది మీకు కంప్లైంట్ వచ్చినా పెట్టండి, మీ ఎవరు విన్నారు ఏం విన్నారో చెప్పండి. మీరు దానిపైన ఎంక్వైరీ చేసిరు, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తిని బయటకు తీసుకొని వచ్చిర్రు, ఎస్ మంచి పని చేసిరు, ఆయనకు చెప్పమని చెప్పండి. పోనీ జైల్లో పోయినటువంటి వ్యక్తులకు చెప్పమని చెప్పండి. ఎవరు చెప్పలే ఈ రోజు కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ రాష్ట్రంలో మా ఫోన్లు అయినాయని.
మనం ఊహాగానాలతోటి అనవసరమైనటువంటి వ్యక్తుల పేర్లు తీసుకొని దీంట్లో లాగడం కరెక్ట్ కాదు, అది చట్ట వ్యతిరేకమైనటువంటి భాష అవుతుందని నా ఉద్దేశం. సో కార్తిక్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు 2018లో ఫోన్ ట్యాపింగ్ వల్లే మేము ఓడిపోయాము అనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఇలానే ట్యాపింగ్ చేయటం వల్లే మేము నష్టపోయాము అనేది. కానీ ఇక్కడ రాజకీయ ప్రేరేపిత కేసు తప్ప దీంట్లో ఎవరు కూడా డైరెక్ట్గా